పాత సినిమాల టైటిల్స్ పరిశీలనగా చూస్తే చాలా చిత్రాలకు సంగీతం కెవి మహాదేవన్, సహాయకుడు పుహళేంది అని కనిపిస్తుంటుంది. సాధారణంగా సంగీత దర్శకుడి పేరు మాత్రమే టైటిల్ కార్డ్స్లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఆయన సహాయకుల పేర్లు వేరే చోట ఉంటాయి. కానీ మామ మహాదేవన్ మాత్రం టైటిల్ కార్డ్స్లో తన పేరుతో సమానంగా తన పేరు కిందే పుహళేంది పేరు రావాలని దర్శక నిర్మాతలకు చాలా స్పష్టంగా చెప్పేవారు. తన సహాయకుడైన పుహళేందికి మహాదేవన్ ఇచ్చే గౌరవం, స్థానం అది. శంకరాభరణం చిత్ర బృందం విజయ యాత్రకు అమెరికా బయలుదేరినప్పుడు పుహళేందిని తీసుకువెళ్ళడానికి నిర్మాత ఏడిది నాగేశ్వరరావు అంగీకరించకపోతే, పుహళేంది లేకపోతే నేను కూడా రాను అని అమెరికా మానుకున్నారు మహాదేవన్. అంతేకాదు, ఈ కారణంతో ఆ నిర్మాత తీసే చిత్రాలకు పని చేయకూడదని కూడా మహాదేవన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. పుహళేంది అంటే అంత ఇష్టం మహాదేవన్కు. ఇంతకీ ఎవరి పుహళేంది? మహాదేవన్ తనయుడా లేక దగ్గర చుట్టమా? ఆయనంటే ఎందుకంత అభిమానం? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. పుహళ్ అంటే తమిళ, మలయాళ భాషల్లో ఖ్యాతి, కీర్తి అని అర్థం. తమిళంలో హ అక్షరం లేదు కనుక ఘ లాగా ఉచ్చరిస్తారు. అందుకే అందరూ ఆయన్ని పుగళేంది అని పిలిచేవారు. పుగళేంది అసలు పేరు అది కాదు. తిరువనంతపురం కేశవ పిళ్ళై వేలప్పన్. తమిళ ప్రసిద్ధ సాహిత్యకారుడైన పుహళేంది అనే మహనీయుని పేరుని తన వృత్తినామంగా పెట్టుకున్నారు వేలప్పన్. ఆయన మలయాళి. తిరువనంతపురం స్వస్థలం. ఆయన తండ్రి గారి పేరు టిఎన్ కేశవ పిళ్ళై. ఆ ఊళ్ళో ఉండే అయ్యప్ప విలాస్ హోటల్ ఓనర్. ఆయన రంగస్థల నటుడు, కళారాధకుడు కూడా. వేలప్పన్ చదువు 5వ తరగతితోనే ఆగిపోయింది. పాటలు, నాటకాలు అంటే ఇష్టం ఏర్పడింది. కొడుకు అభిరుచి పసికెట్టిన కేశవ పిళ్ళై చదువుకోమని ఒత్తిడి చేయలేదు. 11వ ఏట నుంచి వేలప్పన్ నాటక జీవితం మొదలైంది. ఆ వయసులోనే సంగీత ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించి పేరు తెచ్చుకున్నారు. నాగర్ కోయిల్లో టి పొన్నుస్వామి పిళ్ళై నిర్వహించే బాలగాన సభ సంస్థలో చేరి అనేక నాటకాల్లో నటించారు. ఒక దశలో ఆర్థిక ఇబ్బందుల వల్ల గానసభ మూతపడే పరిస్థితి వస్తే మిత్రులతో కలిసి వేలప్పన్ దాని బాధ్యతలు స్వీకరించారు. ఆ గానసభ తదనంతర కాలంలో ఎన్ఎస్కే నాటసభగా మారింది. ప్రముఖ హాస్యనటుడు ఎన్ఎస్ కృష్ణన్ ఈ సంస్థను నిర్వహించేవారు. ఈ హాస్యనటుడు జైలుకి వెళ్లడంతో శక్తి కృష్ణస్వామికి చెందిన నాటక సభలో చేరారు వేలప్పన్. అక్కడ ఉండగానే ఒకసారి దిండిగల్లో స్వర్గసీమ చిత్రం చూశారు. అందులో భానుమతి పాడిన ఓహోహో పావురమా పాట ఆయన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాట శక్తి కృష్ణస్వామికి కూడా నచ్చింది. కవియిన్ కనవు అనే తమిళ నాటకంలో ఆ పాట కోసమే ఒక సన్నివేశాన్ని సృష్టించి వేలప్పన్తో అడుక్కునే పాప వేషం వేయించి ఈ పాట పాడించారు. ఓహో పాడుదమ్మా అంటూ ఆ పాట వేలప్పన్తో పదే పదే పాడించేవారు. అంతవరకు ఆడగొంతుతో పాటలు పాడే వేలప్పన్కు వయసు పెరగడంతో మగ గొంతు వచ్చింది. దాంతోపాటు పాటలు పాడించడం తగ్గించి బాణీలు సమకూర్చడం ప్రారంభించారు. శక్తి నాటక సభలో ఎస్పి శివరాం సంగీత దర్శకుడిగా ఉండేవారు. వేలప్పన్కు సంగీతపరమైన ప్రధాన గురువు ఆయనే. ఆ తర్వాత మద్రాసు నగరం చేరుకున్నారు వేలప్పన్. కళావర్ధిని ఆర్కెస్ట్రా ట్రూపులో చేరి కొంతకాలం పనిచేశారు. ఆ ట్రూపు ఓనర్ సిఆర్ రామూర్తి ద్వారా సిఎన్ పాండురంగం అనే సంగీత దర్శకుడు పరిచయం అయ్యారు. ఆయన దగ్గర 2 ఏళ్లు సహాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే తన పేరుని పుహళేందిగా మార్చుకున్నారు వేలప్పన్. ఒకసారి తన సంగీత గురువు ఎంపి శివం మద్రాసు వచ్చి పుహళేందిని కలిశారు. తన మదనమోహిని అనే చిత్రానికి మాటలు, పాటలు రాస్తున్నానని చెప్పారు. ఆ సినిమాకు కెవి మహాదేవన్ సంగీత దర్శకులు. పుహళేంది అభ్యర్థనపై ఆయన్ని మహాదేవన్ దగ్గరకు తీసుకెళ్లి పని ఇప్పించమని కోరారు శివం. అప్పుడు ఆయన పుహళేంది వివరాలు తెలుసుకొని హార్మోనిస్ట్గా తన దగ్గర చేర్చుకున్నారు. 1953 నాటి మాట ఇది. మదనమోహిని మహాదేవన్కు 7వ సినిమా. పుహళేంది మొదటి పరిచయంలోనే మహాదేవన్కు నచ్చారు. ఆయన తపన, అంకిత భావం ఆకట్టుకున్నాయి. అందుకే తనతో పాటే ఉండమని, చెప్పిన స్వరాలు నేర్చుకుని సింగర్స్తో ప్రాక్టీస్ చేయించమని మహాదేవన్ చెప్పేవారు. క్షణాల్లోనే అల్లుకుని ఆయన చెప్పినట్లు చేసేవారు పుహళేంది. ఆయన్ని అప్పు అని ఆప్యాయంగా పిలిచేవారు మహాదేవన్. ఆయన 9వ చిత్రం పెన్నరసి. ఆ సమయంలో మహాదేవన్ ఓ పెళ్లి కోసం అర్జెంటుగా ముంబై వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి ఆ సినిమాలో పాటలన్నీ రికార్డ్ అయ్యాయి. రికార్డింగ్ మాత్రమే చేయాలి. ఆ చిత్ర నిర్మాత ఎంఏ వేణుకి తన ప్రయాణం గురించి చెప్పారు మహాదేవన్. సినిమా రిలీజ్ డేట్ ఇచ్చామని ఇలా సడన్గా వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుందని వేణు అన్నారు. మీకేమీ ఇబ్బంది లేదు, అప్పు ఉన్నాడు, నాకన్నా బాగా చేస్తాడు, అన్నీ అతనే చూసుకుంటాడు.
అందులో పొరపాటు ఏమైనా జరిగితే దాని బాధ్యత నాది అని నిర్మాతకు భరోసా ఇచ్చారు మహాదేవన్. ఆ సినిమా రికార్డింగ్ పొహళేంది చేశారు. మహాదేవన్కు తన మీద ఉన్న నమ్మకమే జీవితాంతం తను మామ స్వరసేవకు అంకితం కావాలని గట్టి నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యింది. పెన్నరసి చిత్రం నుంచి పొహళేంది మంచి పొజిషన్ పెరిగి అసోసియేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అప్పటి నుంచి సంగీతం మహాదేవన్ దర్శకత్వం వహించే చిత్రాలకు రికార్డింగ్ బాధ్యత పొహళేంది నిర్వహించేవారు. 1959లో వచ్చిన మోడర్న్ థియేటర్స్ వారి వన్నక్కిలి చిత్రం టైటిల్స్లో మహాదేవన్ పేరుతో పాటు పొహళేంది పేరు కూడా వేశారు. అప్పటి నుంచి చివరి వరకు అది కంటిన్యూ అయ్యింది. పాటల కంపోజింగ్ సమయంలో కూడా మహాదేవన్ నోటి వెంట వరుస రాగానే పొహళేంది అందుకుని పాడేయటం, ఆయన చరణం అంటూ ఉండే ఈయన హార్మోనియం మీద వాయిస్తూ పాడటం జరిగేది. పొహళేంది మలయాళీ అయినా తెలుగు చక్కగా మాట్లాడేవారు. పాటను మాత్రం మలయాళంలో రాసుకునేవారు. విశేషం ఏమిటంటే మహాదేవన్ కూడా తెలుగువాడు కాదు, కానీ రచయిత పాట రాసిన తర్వాత దాని అర్థం సన్నివేశం గురించి అడిగి తెలుసుకొని పాట ఇచ్చేవారు. ముందుగా ట్యూన్ ఇచ్చే అలవాటు మహాదేవన్కు ఆయన శిష్యుడు పొహళేందికి లేదు. మాధుర్యం, శ్రావ్యం రెండూ తెలుసు మహాదేవన్కి. పొహళేంది కూడా గురువు మార్గాన్ని అనుసరించేవారు. సంగీతపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, సాక్షి, ఏకవీర, శంకరాభరణం, పెళ్లి పుస్తకం ఒకటనేమిటి మహాదేవన్ సంగీత దర్శకత్వం వహించిన అన్ని చిత్రాల సంగీత విజయంలో పొహళేందికి కూడా భాగం ఉంది. స్వాతి కిరణం చిత్ర నిర్మాణ సమయంలో సంగీత దర్శకుడు మహాదేవన్ అస్వస్థకు గురై కొన్ని పాటలు చేయలేకపోతే పొహళేంది చేశారు. శంకరాభరణం చిత్రంలో పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యంతో పాడించాలని విశ్వనాథ్ మహాదేవన్ నిర్ణయించుకున్నారు. కానీ అంత శాస్త్రీయంగా పాడలేని చెప్పి బాలు వెనుకంజ వేశారు. ఆయనకు ధైర్యం చెప్పి దగ్గరుండి పాట నేర్పించి పాడించారు పొహళేంది. బాలు చాలా సందర్భాల్లో ఈ మాట చెప్పి పొహళేందికి కృతజ్ఞతలు చెప్పేవారు. ఎన్టీఆర్ చివరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్ర నిర్మాణం సమయానికి మహాదేవన్ అనారోగ్యానికి గురి కావడంతో అందులో కొన్ని పాటలు పొహళేంది స్వరపరిచారు. బాపు దర్శకత్వంలో ఈటీవీ వారు తీసిన భాగవతం టీవీ సీరియల్కు పొహళేంది సంగీత దర్శకత్వం వహించారు. 2001లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో శ్రీ భగవద్గీత అనే ఆల్బం తయారు చేశారు. ఘంటసాల గానంతో ఎంతో ప్రజాదరణ పొందిన భగవద్గీతను మళ్ళీ స్వరపరిచి బాలుతో పాడించారు పొహళేంది. ఘంటసాల భగవద్గీతతో పోటీగానో పోలికగానో ఉండకూడదని ఘంటసాల పాడిన శ్లోకాల్లో 2-3 మినహా మిగిలినవన్నీ కొత్త వాటిని ఎన్నుకుని 94 శ్లోకాలతో 2 ఆల్బమ్స్గా రూపొందించారు పొహళేంది. మహాదేవన్ అనుమతి తీసుకొని పొహళేంది మలయాళంలో 12 చిత్రాలకు, తెలుగులో పసివాని పగ, విశాలి, వింత కథ, సంసారం ఒక సంగీతం, జడగంటలు తెలుగు చిత్రాలకు, కొన్ని తమిళ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు పొహళేంది. ఎన్నో ప్రైవేటు భక్తి గీతాలను స్వరపరిచారు. మహాదేవన్ పొహళేందిలది గురు శిష్యుల అనుబంధం. అంతకంటే ఎక్కువే అని కూడా చెప్పాలి. తనకు ఏది కావాలన్నా పొహళేందిని అడిగేవారు మహాదేవన్. మామ మనసు తెలుసుకుని మసిలేవారు పొహళేంది. వీరిద్దరూ రికార్డింగ్ థియేటర్లో మాట్లాడుకుంటుంటే పక్కనున్న వారికి కూడా ఒక్క మాట కూడా వినిపించేది కాదు. ఎంత పేరు అవకాశాలు వచ్చినా చివరి వరకు గురువుని అంటిపెట్టుకుని ఉంటూ నిత్య భక్తిని చాటుకున్న పొహళేంది అరుదుగా కనిపిస్తారు. మహాదేవన్ 2001 జూన్ 21న కన్నుమూశారు. ఆయన శిష్యుడు పొహళేంది 2005 ఫిబ్రవరి 27న తన 75వ ఏట గుండెపోటుతో తిరువనంతపురంలో మరణించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.